ఈ ధనుర్మాసము అనేది చాలా ప్రత్యేకమైనది. సాధారణంగా మనం అందరం చాంద్రమానం ప్రకారం ఏవైనా కార్యక్రమాలన్నీ చేసుకుంటాం. కానీ ఇది సూర్యుడు ధనుర రాశిలోకి ప్రవేశించినప్పుడు వచ్చేటటువంటి పండగ. అంటే సౌరమానానికి సంబంధించినటువంటి క్యాలెండర్. మంది చాంద్రమానం, సౌరమానం. ఈ సూర్యుడు ధనుర రాశిలోకి వెళ్ళినప్పటి నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి వ్రతాన్ని గోపికలు ఆచరించారమ్మా. పూర్వం ఏమి చేసేవాళ్ళంటే కాత్యాయని అమ్మవారికి ప్రత్యేకంగా వ్రతం చేసేవారు. శ్రీకృష్ణునికి అండి. కృష్ణుడు మాకు భర్తగా లభించాలి అని కాత్యాయని అమ్మవారి కోసం వాళ్ళందరూ వ్రతాలు చేశారు. సాధారణంగా ఇవాళ రేపు శైవమని, వైష్ణవమని, ఇది విష్ణుమూర్తికి సంబంధించిందే అని, ఇది శివుడికి సంబంధించిందే అని ఇలా కొట్టుకుంటూ ఉండేటువంటి రోజులు. కానీ శంకరాచార్యుల వారు ఈ కొట్లాటలన్నీ పోవాలి అనే ఉద్దేశంతో, నాయన విష్ణువుని కొలుస్తావా, శివుణ్ణి కొలుస్తావా, అమ్మవారిని కొలుస్తావా, గణపతిని కొలుస్తావా, సూర్యుడిని కొలుస్తావా, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామిని కొలుస్తావా, నువ్వు ఎవరినైనా కొలుచుకో, కానీ మిగతా వాటి మీద విద్వేషం వద్దు, అన్నిటినీ సమానంగా పెట్టుకొని జాగ్రత్తగా నీకు ఇష్టమైన మూర్తిని ముందర పెట్టుకొని మిగతా అన్నీ కలుపుకుంటూ ముందరికి వెళ్ళాలి, ఇలా ప్రయాణం ఉండాలని శంకరులు చెప్పారు. ఇది గోపికలకు తెలుసు. ఈ మధ్యకాలంలో జనాలకు ఇబ్బంది. కానీ వాళ్ళందరూ చేసిన వ్రతం ఏమిటి? కాత్యాయని అమ్మవారి వ్రతం. కాత్యాయని అమ్మవారు అంటే ఎవరు? గౌరే కదా, పరమేశ్వరుడి యొక్క సతి. కాబట్టి ఆ కాత్యాయని అమ్మవారి యొక్క వ్రతాన్ని వాళ్ళు చేయడం వల్ల కృష్ణుణ్ణి వాళ్ళు పొందారు అనే దానికి గుర్తుగా ఈ సంక్రమణం నుంచి చక్కగా ఇల్లంతా ముందే పొద్దున్నే లేచి శుభ్రంగా అంతా పేడతోటి అలుక్కోవడం. అక్కడ కాత్యాయని స్వరూపం కదా అనుగ్రహించింది. ఆ కాత్యాయని ఎక్కడో బయట కాదు, మా గుమ్మం ముందే ఉండాలి అని గొబ్బెమ్మలు తెచ్చుకొని ఆ గొబ్బెమ్మలన్నింటినీ పేర్చుకొని వాటన్నిటికీ చక్కగా పూలు అన్ని రకరకాలైనటువంటివన్నీ వేసుకుంటూ ప్రతినిత్యము ఉదయాన్నే చక్కటి ముగ్గులు వేసుకున్న తర్వాత స్నానపానాదులన్నీ కూడా ఉషక్కాలానికల్లా పూర్తి చేసి ఈ తిరుప్పావై అనేటటువంటి పాసరాలు, గోదాదేవి అదే కథకి ఇదయ్యి ఆవిడ కూడా ప్రత్యేకంగా తిరుప్పావై పాసురాలని చెప్పింది. 30 పాసురాలు చెప్తారు ఈ ధనుర్మాసం అంతా కూడా. రోజుకొక పాసురం చప్పున ఆవిడ చెప్పుకుంటూ 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 మొత్తము రంగనాథుణ్ణే తలుచుకుంటూ చివరికి ఆయనలో ఐక్యమైపోయింది ఆవిడ. ఆ ఐతిహ్యాన్ని, ఆ కథని గుర్తు చేసుకుంటూ ఈ భూమి మీద మేమందరము గోపికలమే, ఆ పరమాత్మని పొందడానికి మాత్రమే మేము ఇక్కడికి వచ్చాము అని ఇంట్లో సంసారము వ్యవహారము ఎటు నడుస్తున్నా అందరూ చక్కగా ఇట్లా గొబ్బెమ్మలు పెట్టుకోవడం, ఆ కాత్యాయని అమ్మవారిని ముందు అక్కడ ప్రతిష్ఠ చేసుకోవడం, ఆవిడకి నమస్కారం చేసుకోవడం, అక్కడి నుంచి కృష్ణయ్య క్షేత్రానికి వెళ్ళటం, పొద్దున్నే ఒక పాసురం చెప్పుకోవడం, ఆ స్వామిని దర్శించటం, నాయన నువ్వు ఇలా అనుగ్రహించాలి మమ్మల్ని అని ఆ పాసురాలన్నీ చదువుకోవటం. ఈ పాసురాలు ఇది వైష్ణవులే అని లేదు, స్మార్తులందరూ కూడా చదువుతారు. ఎందుకు అంటే గోదాదేవి ఆవిడ ఒక ప్రమాణంగా ఇది చేసుకోవాలి అని చెప్పింది. విష్ణుమూర్తి యందు ఐక్యం అవ్వడానికి ఈ పాసురాలన్నీ కూడా ఉపయోగిస్తాయి. అందుకని దీన్ని చాలా విశేషంగా ఈ ధనుర్మాస వ్రతాన్ని ప్రత్యేకంగా ఆచరిస్తారు. ఈ ధనుర్మాసము ఆడవాళ్ళైనటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ గొబ్బెమ్మలు ఇవి పెట్టుకోవాలి. మగవాళ్ళు అనేవాళ్ళు ఎవరు లేరమ్మా, అంతా ఆడవాళ్లే. మగవాడు ఎవడైనా ఉన్నాడు అంటే వాడు కృష్ణ పరమాత్మే, వాడు రంగనాథుడే. కాబట్టి మగవాళ్ళైన వాళ్ళు కూడా పాసురాలు తీసుకొని వెళ్ళి ఆ స్వామి ముందు కూర్చొని ఆ పరమపురుషుడి యొక్క ధ్యానం చేస్తూ చక్కగా ఆ స్వామిని ఈ తిరుప్పావై పాసురాలతోటి కనుక ప్రార్థన చేస్తే ఆ స్వామి అనుగ్రహించి ఈ మనస్సుని ఆయనతోటి ఐక్యం చేసుకుంటాడు. ఈ శరీరము అన్నీ కూడా ఆయనలో ఐక్యమైపోతాయి అని చెప్పడానికి సంకేతంగా మనం చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి పండగనే ధనుస్సంక్రమణము అని మనం అంటాం. అంటే అంత విశిష్టమైన మాసం ఇది, చాలా విశేషం. ఈ మాసమే ధనుర్మాసము అనేటటువంటిది నీ లక్ష్యం ఎటుండాలి, నీ ధనస్సు ఎటువైపు సంధించాలి, ఎటువైపు నువ్వు చూడాలి అనే విషయాన్ని మనకి సూచన చేసేటటువంటి మాసం.